అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ మన తెలంగాణ పోస్టల్ సర్కిల్స్లో అందరికీ కూడా నేను చిరపరిచితున్నేనండి. మనం ఎన్నో ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసాం. ఎంతోమంది సక్సెస్ బాట పట్టారు. పిఏలుగా, ఎస్ఏలుగా, పోస్ట్ మెన్లుగా, సార్టింగ్ అసిస్టెంట్లుగా, మెయిల్ గార్డులుగా, అలాగే ఎంటీఎస్గా పనిచేస్తున్నారు. 2 సర్కిల్స్లోనూ ఉన్నారండి. తర్వాత చక్కటి మెటీరియల్ కూడా మనం అందించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆన్లైన్ క్లాస్ రన్ అవుతుంది. ఆన్లైన్ క్లాస్ జూన్ 10th బిట్వీన్ 10th to 15th అది క్లోజ్ అయిపోతే మరొక క్లాస్ పిఏకి సంబంధించి ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్ వరకు, అదేవిధంగా ఒక మెగా పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ క్లాస్ అనేది ఈ జూన్ ఆఖరి వారం లోపల ప్రారంభించి అది ఆగస్టులో 25వ తారీఖున మనకు ఉన్నటువంటి పరీక్షకు ముందే ముగించేటట్టుగా 2 ప్లాన్ చేస్తున్నానండి. అవి 2 కూడా మీకు 2-3 రోజుల్లో మరొక వీడియో ద్వారా కలుస్తానండి. ఈ వీడియో ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు డైరెక్టరేట్ నుంచి ఒక లెటర్ వచ్చిందనేది అందరికీ గ్రూప్స్లోనూ వచ్చిందండి. అయితే ఆ లెటర్ నంబర్ ఎఫ్ నంబర్ 17-8/2018-SPN 1 డేటెడ్ 29/5/2024 అండి. ఈ లెటర్ నంబర్ డైరెక్టరేట్ నుంచి వచ్చింది. దాంట్లో సబ్జెక్ట్ ఏంటంటే రివిజన్ ఆఫ్ సిలబస్ ఇన్ పిఏఎస్ఏ ఎగ్జామినేషన్. అంటే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్లో రివిజన్ ఆఫ్ సిలబస్ ఏదో మార్చారట. అది ఏంటి అనేది ఇచ్చిన దాంట్లో ఏమిచ్చారంటే ద కాంపోనెంట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, దట్ ఈస్ పేపర్ 2 షల్ బి రిమూవ్డ్ అండి. దట్ మీన్స్ మనకు వచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే, ఏదైతే పేపర్ 1 అయిపోయిన తర్వాత పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ల కొరకు అదే రోజు మధ్యాహ్నం నిర్వహించేటటువంటి పేపర్ 2 ఏదైతే ఉందో, అంటే లోకల్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ మనకండి, అలాగే కర్ణాటకలో కన్నడ, ఏదైనా సరే ఆ పేపరు ఇక నుంచి కండక్ట్ చేయడం ఉండదు, షల్ బి రిమూవ్డ్ అని అన్నారు. ఈ విషయం మీకు తెలియాలని చెప్పాను. అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ పేపర్ ఉండదండి. అంత మాత్రం చేత కంప్యూటర్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారనేది అర్థం కాదండి. ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసేశారు అనేది ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం అండి. ప్రత్యక్షంగా మనకి ఇంకా కావాలంటే ఇప్పుడు మనకు జూన్ 12వ తారీఖున ఏదైతే పిఏఎస్సీ ఎగ్జామ్కు నోటిఫికేషన్ సర్కిల్ నుంచి రిలీజ్ అవుతుందో అందులో ఈ విషయం స్పష్టంగా ఉంటుందండి. అక్కడ మీకు ఇంకా కూడా క్లారిటీ దొరుకుతుంది. అంటే మనం పేపర్ 2 గురించి ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఇది తెలుగులో మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు, ఒక 3 లెటర్స్ ఇచ్చి ఒక లెటర్ రాయడం, అలాగే 3 వ్యాసాలు ఇచ్చి ఒక వ్యాసం రాయడం అనే కాన్సెప్ట్ ఇక నుంచి ఉండదు. దాంట్లో క్వాలిఫై అయితేనే మనం పేపర్ 1 వాల్యుయేషన్లో మనకు మెరిట్ వచ్చినా కలిసేది, అంటే మెరిట్ స్టాండ్ అయ్యేది. దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లాగా ఉన్నది. ఈ పేపర్ని తీసేశారు అనేది సారాంశం. దట్ మీన్స్ ద కాంపోనెంట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఏదైతే రీజనల్ లాంగ్వేజ్లో టెస్ట్ నిర్వహించేవారో ఆ ఎగ్జామ్ పేపర్ 2 అనేది షల్ బి రిమూవ్డ్ అనేది ఇచ్చారు. ఇది చెప్దామని నేను మీ అందరికి కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగిందండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కు మీరు చూడండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ కూడా సర్క్యులేట్ చేయండి, ఎక్కువ మందికి తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.